హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎమ్మి కడాయి చికెన్ని హోటల్ స్టైల్లో చేసుకుందాం. దీనికోసం ముందుగా చికెన్ అయితే మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంత వాటర్ అయితే వచ్చింది. ఈ వాటర్లోనే మనం స్పైసెస్ని టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో అయితే నేను కలర్ యాడ్ చేస్తున్నానండి, ఆప్షనల్. కలర్తో టేస్ట్ ఏం చేంజ్ కాదు, కానీ లుక్ అయితే కొంచెం బాగుంటుంది. కొబ్బరి పొడి పట్టా లవంగ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ పౌడర్తోనే మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో అయితే 2 స్పూన్స్ ధనియాలు, పట్టా లవంగ, కొంచెం స్టార్ అనాస్పు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్గా చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయితే నేను ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేశాను కదా, లాస్ట్లో మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే వాటర్ కొంచెంగా వేసి మూతనైతే పెట్టేస్తున్నాను. ఇలాగా కొంచెం వాటర్ 2 టైమ్స్ యాడ్ చేశానండి. ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకో స్పూన్ అయితే నేను ఆ కడాయి చికెన్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడే మీరు హాఫ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి, ఎమ్మి కడాయి చికెన్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.